అందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ఒక బీపీఓ కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి మనకు పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేసింది. ఈ అమ్మాయికి ప్రతి నెల 18,000 రూపాయల శాలరీ వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తుంది. ప్రతిరోజు ఆఫీస్కి కంపెనీ కారులో వెళ్తుంది. అలాగే తిరిగి కారులోనే ఇంటికి వస్తుంది. ఒక చిన్న రూమ్లో అద్దెకుంటుంది. ఒంటరిగా ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఈ అమ్మాయి పేరు శరణ్య. వయసు 33 సంవత్సరాలు. అంటే పెద్ద వయసు ఏమీ కాదు. వయసు 33 సంవత్సరాలు. ఈ అమ్మాయి ఒంటరిగా ఎందుకు రూమ్లో ఉంటుందో అది కూడా మనకు చెప్పింది. ఈమెకు ఒక అమ్మాయి ఫ్రెండ్గా పరిచయం అయింది. కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యి సుమారు 6 సంవత్సరాలు అయింది. ఈమె జాయిన్ అయినప్పుడే ఆ అమ్మాయి కూడా కంపెనీలో జాయిన్ అయింది. ఇద్దరికి ఫ్రెండ్షిప్ బాగా కుదిరి ఒకే రూమ్లో 6 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈమె ఫ్రెండ్కి పెళ్ళైపోయిన కారణంగా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అందుకే స్క్రీన్ మీద చూపించే అమ్మాయి రూమ్లో ఒంటరిగా ఉంటుంది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అమ్మగారు ఇంటి పనులు చేస్తారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈమెకు పెళ్లి చేయడం లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి ప్రతి నెల జీతాన్ని తల్లిదండ్రులకు పంపిస్తుంది. ఒకవేళ పెళ్ళైతే ఆ జీతం రాదేమో అని పెళ్లి చేయడం లేదు. ఎటువంటి ఆస్తులు ఈ అమ్మాయి తల్లిదండ్రులకు లేవు. ఇప్పటి వరకు ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు అని చెప్పింది. వయసు పెరిగిపోతుందని భయపడి మనకు పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేసింది. ప్రజెంట్ ఈమె హైదరాబాద్లో ఒక అద్దె ఇంట్లో ఉంటూ నెలకు 3,000 రూపాయలు అద్దె కడుతూ ఉంది. ఈమె తల్లిదండ్రులకు ఒకే ఒక్క సంతానంగా ఈమె ఉంది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరూ కూడా ఈమెకు లేరు. చదివిన చదువు బీఎస్సీ ఎంపీ కెమిస్ట్రీగా ఉంది. ఒక గవర్నమెంట్ కాలేజ్లో 80% మార్కులతో పాస్ అయింది. ఒక హిందూ కుటుంబంలో ఈ అమ్మాయి జన్మించింది. ఆస్తి లేకపోయినా చాలా తెలివి సంస్కారం కలిగిన అమ్మాయిగా ఉంది. 5.4 ఇంచెస్ ఎత్తును 66 కేజీల బరువును కలిగి ఉంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈమెకు లేవు అని చెప్పింది. బాడీ కలర్ తెలుపు రంగు కలిగి రెగ్యులర్ బాడీ టైప్ని కలిగి ఉంది. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ని ఈమె కలిగి ఉంది. పెద్దగా చదువుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈమె జీతంపై ఆధారపడిన అబ్బాయిని వెతికి పెట్టమని మనకు చెప్పింది. ఎందుకంటే ఈమె జీతాన్ని తల్లిదండ్రులకు ప్రతి నెలా పంపిస్తాను అని చెప్పింది. అంటే ఈ అమ్మాయి జీతాన్ని కాబోయే భర్త చేతిలో పెట్టదు. పెళ్లిని కూడా చాలా సింపుల్గా 1 లక్ష రూపాయల ఖర్చుతో ఈమె చేసుకుంటుంది. ఎటువంటి బ్యాంక్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ డబ్బులు కానీ ఈమె పేరు మీద లేవు. లివింగ్ రిలేషన్ సంబంధాలు కూడా ఏ అబ్బాయితో పెట్టుకోలేదు. అలాగే బాయ్ ఫ్రెండ్స్ కూడా ఈమెకు లేరు. ఎందుకంటే చాలా మంచి కుటుంబంలో ఈమె జన్మించింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ అమ్మాయిని అని చెప్పింది. ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. ఎంత వెతికినా మీకు ఇటువంటి మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి దొరకదు. డ్రింకింగ్ స్మోకింగ్ వంటి చెడ్డ అలవాట్లు లేవు అని చెప్పింది. ఒకే ఒకసారి కంపెనీ ఫంక్షన్లో ఒక బీర్ బాటిల్ తీసుకుని తాగింది అని చెప్పింది. డాన్సింగ్ కూడా ఆయన స్టేజ్ మీద చేయగలను అంటుంది. ఫ్రెండ్స్ ద్వారా అలాగే కంపెనీ ఈవెంట్స్ ద్వారా డాన్సింగ్ నేర్చుకుంది. నాన్ వెజ్ ఆహారం అంటే చాలా ఇష్టం అని చెప్పింది. అలాగే మటన్ బిర్యానీ ఈమె ఫేవరెట్ ఫుడ్గా ఉంది. నాన్ వెజ్ వంటలు చాలా రుచికరంగా ఈమె వండగలదు. ప్రతిరోజు 1 గంట సేపు వాకింగ్ చేస్తుంది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో షటిల్ కూడా ఆడుతుంది. ఈమెకు ఒక భర్తగా మీరు ఉంటూ ఈమెపై ప్రేమను చూపించాలి. మీరు కావాలంటే ఈమెను పెళ్లి చేసుకుని తరువాత ఈమె తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయవచ్చు. లేదంటే సీక్రెట్గా ఈమెను గుళ్ళో పెళ్లి చేసుకుని ఎవరికీ తెలియకుండా కుటుంబాన్ని ప్రారంభించవచ్చు. ఈమె తల్లిదండ్రులకు కూడా మీరు చెప్పవలసిన అవసరం లేదు. ఈ అమ్మాయి స్వయంగా మన సహాయంతో పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో సంతోషాన్ని మీరు అనుభవించాలి అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.